సిపిఎం ఒకనాడు చాలా వెలిగింది. వెలిగిందని చెప్పచ్చు. ఎందుకంటే అప్రతిహతంగా 3 దశాబ్దాలకు పైగా సిపిఎం పశ్చిమ బెంగాల్ని పరిపాలించటం, త్రిపురను పరిపాలించటం, కేరళలో కూడా అప్పటికి ఇప్పటికీ మార్చి అధికారంలోకి రావటం, తర్వాత దానికన్నా ముఖ్యంగా అసలు ఒక విప్లవకర పార్టీగా ప్రజలకి ముందుకొచ్చింది. సిపిఐ రాజీ పడుతుంది, మేము నిజంగా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ముందుకొచ్చినటువంటి పార్టీ. 64లో మొదలైనటువంటి విభేదాలు 66లో ప్రత్యేక పార్టీగా మారటం, అది ఆ తర్వాత చాలా జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో అండి చాలామంది ఆశ్చర్యపోతారు, కొత్త తరానికి తెలియదు. ఆనాటు ఈ నాయకులంటే ఎంత ఉండేదో. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఒకరేంటి చండ్ర రాజేశ్వరరావు, ఒక్కరు కాదండి కొల్లా వెంకయ్య, ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళు అప్పటికి ఇంకా నక్సలైట్లు చెల్ల సిపిఎం పెట్టినప్పుడు విపరీతంగా వీళ్ళు మీటింగ్ పెడితే జనం తండోపతండలు వచ్చేవాళ్ళు. తండోపతండలు మామూలుగా కాదు. అసలు మొట్టమొదట ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం ఆంధ్రాలో ఏర్పడుతుంది అనుకున్నారు, కేరళలో కాదు. కేరళలో కన్నా ముందే ఇక్కడ ఆంధ్రాలో ఏర్పడుతుంది అనుకుంది, అదొక చరిత్ర. ఏర్పడకపోవటం కానీ నాయకత్వం పార్టీలకి చీలిపోయినా సిపిఐకి సిపిఎంకి కేంద్ర నాయకులుగా ఉన్నది ఎవరయ్యా అంటే తెలుగు వాళ్ళు. సిపిఐకి చంద్రరాజేశ్వరరావు, సిపిఎంకి పుచ్చలపల్లి సుందరయ్య. ఆ వారసత్వం కొనసాగుతూనే ఉంది. ఇవాళ నక్సలైట్లు అనుకున్న మావోయిస్టు పార్టీకి కూడా తెలుగు వాళ్ళే నాయకులు. కొండపల్లి సీతారామయ్య కొన్నాళ్ళు, ఇప్పుడు గణపతి. సో కాబట్టి ఏంటి, తెలుగులో ఈ కమ్యూనిస్టులు అంటే ప్రజల్లో, పేద ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉండేదండి. వాళ్ళకి పీక్ ఎప్పుడంటే పార్లమెంట్ విధానాలు మాట్లాడుకుందాం, మావోయిస్టులను పక్కన పెడదాం. పార్లమెంట్లో 2004లో ఒక్క మార్క్సిస్ట్ పార్టీకే 43 సీట్లు వచ్చినాయండి. 43 సీట్లు వచ్చినాయి. సిపిఐకి ఇంకో 10 వచ్చినాయి. మొత్తం వామపక్ష పార్టీలు ఇంకో 2 ఉన్నాయి, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి కలిపి 57 సీట్లు వచ్చినాయండి. 2004లో 57 సీట్లు, అదే ఎక్కువ మొత్తం దేశ చరిత్రలో వాళ్ళకి వామపక్ష పార్టీలకి రావటం అనేది. కానీ అక్కడి నుంచే మొదలైంది పతనం వాళ్ళది. న్యూక్లియర్ అగ్రిమెంట్కి వ్యతిరేకంగా ఓటైన దగ్గర నుంచి మొదలయ్యి దిగిపోతానే ఉంది, పెరగట్లేదు. పోయిన ఎన్నికల్లో 2019లో వాళ్ళకు వచ్చిన ఎన్నో తెలుసండి, 57 నుంచి వచ్చినాయి. సిపిఎంకి 3 వచ్చినాయి, అది డిఎంకే దయాదాక్షిణ్యంతో 2 తమిళనాడులో వచ్చినాయి, కేరళలో ఒకే ఒక సీటు వచ్చింది. సిపిఐకి కూడా తమిళనాడులో డిఎంకే మూలాన ఇంకో 2 వచ్చినాయి. మొత్తం 5 వామపక్షాలకు వచ్చింది. ఆ స్థితికి దిగజారిపోయింది అది. సరే, నేను దాని గురించి మీరు ఇంకొకటి, పోయిన ఎన్నికల్లో ఏంటి, సిపిఐ మరి ఓల్డెస్ట్ పార్టీ 1925లో పెట్టారని అనుకున్న పార్టీ, అది జాతీయ హోదా పోగొట్టుకుంది 2019 ఎన్నికల్లో. ఇప్పుడు అది జాతీయ పార్టీ కాదు సిపిఐ. మరి 2024 ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల తర్వాత సిపిఎం కూడా జాతీయ పార్టీ హోదా కోల్పోబోతా ఉంది. నాకైతే స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎందుకనే నేను చెప్తాను. క్రైటీరియా ఏంటి జాతీయ పార్టీకి? 4 రాష్ట్రాల్లో కనీసం ప్రాంతీయ పార్టీగా ఉండాలి, కనీసం 4 రాష్ట్రాల్లో. మళ్ళీ ప్రాంతీయ పార్టీకి ఎలా ఉండాలో సపరేట్ క్రైటీరియా ఉంది. అది ఫస్ట్. లేదు అంటే కనీసం 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు వచ్చి ఉండాలి. 6% ఓట్లు రావాలా, ప్లస్ 4 లోక్సభ సీట్లు గెలిచి ఉండాలి పార్లమెంట్లో. ఇది రెండో క్లాసు. ఇది కానప్పుడు మూడవది ఏంటంటే ఇంకోటి ఉంది. ఇది కాకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎంతో కన్సెషన్ ఇచ్చారు జాతీయ పార్టీకి. అసలు ఇంత ఇవ్వాల్సిన పర్లేదు నా దృష్టిలో. ఏంటంటే మొత్తం 543 పార్లమెంట్ సీట్లు ఎన్నైతే అన్ని 2%. అంటే ఇప్పుడు 543లో లెక్కేసుకుంటే 11 పార్లమెంటు సీట్లు ఉండాలా. అయితే అవి కనీసం 3 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయ్యి ఉండాలి, ఒక్క రాష్ట్రంలో కాదు. 3 రాష్ట్రాలు, ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఎందుకు డిఎంకేకే వచ్చినాయి పోయినసారి. సో కాబట్టి అది జాతీయ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీ కదా. సో కాబట్టి 3 రాష్ట్రాల్లో ఉండాలా, 11 సీట్లు కనీసం రావాలా. ఇది 3వ ఆప్షన్ అండి.
మరి ఇవాళ ఈ 3 క్రైటీరియాలో చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో సిపిఎం జాతీయ పార్టీగా కొనసాగే అవకాశాలున్నాయా? దట్ ఈస్ మీరు ఒకసారి ఆలోచించండి. స్పెసిఫిక్‌గా ఆలోచిద్దాం. మనం గాల్లో కాదు, స్పెసిఫిక్‌గా ఆలోచిద్దాం. ఇప్పుడేంటి, కేరళలో వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశాలుంటాయి. తమిళనాడులో డీఎంకే పుణ్యానాని 2 పోటీ చేస్తున్నారు. ఒకాళ గెలుస్తుందనుకుందాం 2. అక్కడ 2 మాక్సిమం వచ్చే అవకాశం ఉంటది. మరి మూడో రాష్ట్రం ఎక్కడ? ఎందుకంటే మీరొకటి చూసుకోండి. ఫస్ట్ 2 ఆప్షన్స్ అసలు ఇంపాసిబుల్. నేనిందాక చెప్పాను క్రైటీరియాలో. థర్డ్ ఆప్షన్ ఒక్కటే 11 సీట్లు రావటానికే ప్రయత్నం చేయాలి. 11 సీట్లలో తమిళనాడులో 2 గెలుస్తుందనుకున్నాం. 3 రాష్ట్రాలు కావాలి కాబట్టి కనీసం ఒక సీటు ఇంకో రాష్ట్రంలో గెలవాలి. అంటే 3 పోతే 11లో 8 కేరళలో గెలవాలి. ఇదొకటి. మరి మూడో రాష్ట్రం ఎక్కడండి? బెంగాల్‌లో గెలిచే అవకాశం ఉందా? త్రిపురలో గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు ఈసారి ఏం చేశారంటే ఇండియా కూటమిని బతిలాడుకొని రాజస్థాన్‌లో ఒక సీటు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కూటమిలో భాగంగా రాజస్థాన్‌లో గెలిచే అవకాశం ఉందా? సో కాబట్టి ఏంటి, ఒకటి ఆ తాపత్రయం పడుతున్నారు. ఏది, బెంగాల్ గాని, త్రిపుర గాని, రాజస్థాన్‌లో గాని ఒక సీటు తెచ్చుకుందామని తాపత్రయపడుతున్నారు. రెండోది కేరళలో అదొచ్చినా కూడా 8 సీట్లు రావాలి కేరళలో. సర్వేలేమో యూడీఎఫ్‌కి ఎక్కువ అనుకూలంగా చెప్తున్నాయి. సో కాబట్టి దానికోసం ఏం చేయిస్తున్నారు ఇవాళ? వాళ్ళకి ఆ జాతీయ పార్టీ హోదా పోతుంది కాబట్టి ఇవాళ వాళ్ళేం చేస్తున్నారంటే కేరళలో కొత్త వాదాన్ని తలకెక్కుకున్నారండి. నెత్తినెత్తుకున్నారు. కమ్యూనిస్టులు మతవాదాన్ని నెత్తినెత్తుకోవటం ఎక్కడైనా విన్నామా? ఒక సాఫ్ట్‌గా ఉంటారు మైనారిటీలతో అని అనుకుంటారు తప్పితే మతవాదాన్ని తీసుకోవటం ఎక్కడా లేదు. కానీ కేరళలో ఎన్నికలకు ముందే, పోయిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి కూడా ముస్లిం లీగ్‌ని తమ వైపు తిప్పుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇదొకటి ఫస్ట్ పాయింట్. పినరాయి విజయన్‌ను ముస్లిం లీగ్‌ని ఒకనాడు మత్తత్వ పార్టీగా ముద్ర వేసినటువంటి ముస్లిం లీగ్‌ని మెల్లిగా ఎల్‌డీఎఫ్ ఫ్రంట్‌లోకి లాగాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ కాల ఈ రోజుకి కూడా. ఏదో కొంతమంది అందుట్లో కొంతమందితోటి సఖ్యతగా ఉంటున్నారు. దాంట్లో నుంచి బయటకొచ్చిన వాళ్ళనే ఇవాళ పొన్నాని సీట్‌లో పోటీ చేపిస్తున్నారు హంస అనే అతన్ని. అది వేరే విషయం. కానీ ముస్లిం లీగ్ పార్టీగా వాళ్ళు సక్సెస్ కాలేదు. రెండోది ఏం చేస్తున్నారు ఇవాళ, ముస్లిం అప్పీజ్‌మెంటు పెంచి పోషించి ఆ డిస్పరేట్ దీంట్లో 8 సీట్లు పైన రావాలి. యూడీఎఫ్ కాంగ్రెస్ గెలవకూడదనే పేరుతోటి కాంగ్రెస్‌ని దుమ్మెత్తిపోయటం పక్కన పెడితే ఒకరినొకరు తిట్టుకోవటం అక్కడ వరకు. కేరళ వరకే, మళ్ళీ ఎక్కడా కాదు. కానీ వాళ్ళు తీసుకుంటున్న అంశాలేంటి? పినరాయి విజయన్ ప్రతి చోట ఎళ్లి ప్రచారం ఏం చేస్తున్నాడండి? సీఏఏ. అసలు కేరళలో సీఏఏకి సంబంధించి ఏముందండి? కేరళకి ఏమన్నా సంబంధం ఉందా? బెంగాల్‌లో మాట్లాడితే అర్థం ఉంది. అస్సాంలో మాట్లాడితే అర్థం ఉంది. కేరళకొచ్చి సీఏఏని గురించి ప్రతి మీటింగ్‌లో పినరాయి విజయన్ మాట్లాడుతున్నాడండి. అది ఎక్కువ మంది ముస్లింలు ఉన్న చోటల్లా కూడా నార్తర్న్ కేరళ మొత్తం అదే మాట్లాడుతున్నాడు. ఓట్లు దండుకోవటం కోసం. మతవాదాన్ని రెచ్చగొడుతున్నాడు. భయాన్ని క్రియేట్ చేస్తున్నాడు ముస్లిమ్స్‌లో. రెండోది పాలస్తీనా హమాస్. హమాస్‌కి మద్దతిచ్చేటువంటి కమ్యూనిస్టులు మరి వీళ్ళు. హమాస్ చేసింది కరెక్ట్ అట. అంతకుముందే వాళ్ళ ప్రకటనలు చూసాం. ఏదో శశి థరూర్ హమాసు ఆ రోజు జరిపినటువంటి దాడి తప్పు అని చెప్పి అన్నందుకు శశి థరూర్‌ని నానా తిట్టకుండా తిట్టారు ఈ సీపీఎం వాళ్ళు. అదొకటి. మూడోదేంటి, మణిపూర్. ఇక్కడికి తీసుకొచ్చి మణిపూర్ గొడవలు చెప్తారు. లేదంటే యూసీసీ. అంటే మొత్తం మీద ఒకటేనండి. క్రిస్టియన్‌లో, ముస్లింలలో మతవాదాన్ని రెచ్చగొడుతున్నారు. భయం అనండి, మతవాదం అనండి, ఎందుకో మతవాదమే అనాలి వీటిని. ఇప్పుడు వాళ్ళేం చేయాలి పినరాయి విజయను? 5 సంవత్సరాల పోటు మళ్ళా ఇంకో 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన పాలనా విధానాలు ప్రజలకి వివరించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నీకు మతవాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకోవాలనే పరిస్థితి ఎందుకొస్తుంది?
ఆటిల్లో వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటానికి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయే వాణి ఆ అమ్మాయి మీదనే అవినీతి ఆరోపణలున్నాయి. ఈడీ క్రిమినల్ కేసు లాడ్జ్ చేశారు. సో, రెండోది ఆఫ్‌కోర్స్ మిగతా కేసుల సంగతి మీకు తెలుసు. రెండోది మతవాదాన్ని తీసుకున్నారనమాట. ఇది కారణం. తీసుకోవటానికి కారణం ఇది. డైవర్ట్ చేయటానికి అటెన్షన్. ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటానికి మతవాదాన్ని నెత్తినెత్తుకున్నటువంటి సీపీఎం అండి. నేనే కాదు కాంగ్రెస్ కూడా విమర్శిస్తుంది దీంట్లో. సో, కాబట్టి అల్టిమేట్‌గా ఏమైంది అసలు జనాలకి అర్థం కావట్లేదు. ఎవరండి మెజారిటీ సీపీఎంకి ఓట్లేస్తుంది ఈ రోజు వరకు. విజయనేమో ముస్లిం ఓట్ల కోసం చూస్తా ఉంటాడు. ఆయన్ని ప్రతిసారి అధికారంలోకి తీసుకొస్తుంది ఎవరు? హిందువులు. ఈ రోజుకి హిందువుల్లో మెజారిటీ సీపీఎంకి ఓట్లేస్తున్నారు కాబట్టే విజయన్ ఆ సీట్‌లో కూర్చోగలుగుతున్నాడు. యజవాష్ మెజారిటీ బీసీస్ వాళ్ళే ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ సీపీఎం వెనక బ్యాక్ బోన్. కానీ చూపులు మాత్రం వేరే వాళ్ళ వైపు ఉంటాయి. మెల్లిమెల్లిగా హిందువుల్లో ఉన్న న్యూట్రల్స్‌లో కూడా ఆలోచన మొదలైంది. ఏంటి ఇది ఈయన ప్రతిసారి ఆటిని గురించి చెప్తాడనేటువంటి ఆలోచన మొదలైంది. ఆలోచన ఎందుకు మొదలైందంటే బీజేపీ యొక్క వాయిస్ ఇవాళ బలంగా వెళ్తా ఉంది. మోడీ కేరళ ఎక్కువ సార్లు వెళ్ళి ఆయన మెసేజ్ ఇవ్వటంతో పాటు ఒక మంచి పని జరిగింది ఏంటంటే బీజేపీ చేసింది రాజీవ్ చంద్రశేఖర్‌ని తిరువనంతపురంలో పోటీ పెట్టడం. రాజీవ్ చంద్రశేఖర్ ఈ డైవర్ట్ కావట్లా. పినరాయి విజయన్ ఇదే మాట్లాడుతున్నాడు. శశి థరూర్ ఇదే మాట్లాడుతున్నాడు. కానీ రాజీవ్ చంద్రశేఖర్ ఏమంటున్నాడు? జనాల్ని డైవర్ట్ చేయటానికి, పక్కదారి మలచడానికి వీళ్ళు ఎత్తుగడ వేస్తా ఉన్నారు. అభివృద్ధి మీద మీరు పోటీ పడండి నాతోటి. నేను ఈ పనులు చేయాలనుకుంటున్నాను. స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఐటీ డెవలప్ చేయాలనుకుంటున్నాను. టూరిజం డెవలప్ చేయాలనుకుంటున్నాను. వీటి మీద చర్చకి రండి. సిఐఎం మీదో, మణిపూర్ పేరుతోనో, ఇంకో పేరుతోనో చెప్పేసి మీరు సమస్యల్ని పక్కదారి పట్టించకండి అని చెప్పి రాజీవ్ చంద్రశేఖర్ చెప్తున్నాడు. చూడండి అసలు ఎవరు మతవాదాన్ని ప్రచారం చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. టోటల్ వీళ్ళు వీళ్ళు సోకాల్డ్ ఉదారవాదులు ఉదారవాదం ఎప్పుడైతే అధికారం పోతుంది అనుకున్నప్పుడు ఉదారవాదాన్ని వదిలిపెట్టుకొని మతవాదాన్ని తీసుకున్నారు. బీజేపీ అనేది కన్సిస్టెంట్గా రాజీవ్ చంద్రశేఖర్ ఏం చెప్తున్నాడంటే అసలు ఆ అంశాలే కాదు, కేరళలో మనం మాట్లాడుకోవాల్సింది మనకి ఇక్కడ అభివృద్ధి ఎలా జరగాలి, కేరళలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందింది పాలనా విధానంగా, ఆర్థికంగా ఇంత బలహీనమైన స్టేట్గా ఎందుకు మారింది, వీటి మీద చర్చిద్దామని రాజీవ్ చంద్రశేఖర్ చెప్తున్నాడు. సో ప్రజల్లో కూడా ఆలోచన మొదలైంది ఇది. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఈసారి. పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా పినరాయి విజయన్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. అయితే అది బీజేపీకి లాభిస్తుందా అంటే బీజేపీ కొన్ని కొన్ని చోట్లే బలంగా ఉంది. సౌత్‌లోనే బలంగా ఉంది. మళ్ళా నార్త్‌కి వెళ్ళే కొద్దీ కూడా యూడీఎఫ్ బలంగా ఉంది. సో కాబట్టి యూడీఎఫ్ కూడా లాభించవచ్చు. ఏం జరుగుతుందో తెలీదు కానీ మొత్తం మీద మాత్రం ఎల్డీఎఫ్ మీద మాత్రం వ్యతిరేకత అన్నమాట నిజం. చూద్దాం. మొత్తం మీద ఏంటంటే సీపీఎం ఎందుకు ఇవన్నీ కూడా మతవాదాన్ని ఎత్తివేసుకుందంటే జాతీయ పార్టీ హోదా కోల్పోతామనే భయం ఎప్పుడైతే పట్టుకుందో డెస్పరేట్ దీంట్లో సీపీఎం ప్రవర్తిస్తా ఉంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.